నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నా పేరు నరేష్. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తాజాగా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ ఉగ్రదాడిలో కీలక సూత్రధారి లష్కర్ తోయబా చీఫ్ హఫీజ్ సయీద్ ను మట్టుబెడతామని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కి చెందిన కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ హఫీజ్ సయీద్ పైన తన తలకాయకు కొన్ని కోట్ల రూపాయల ఆఫర్ ఉందని, కానీ మాకు కేవలం వాడి తల విలువ ₹1,00,000 అని చెప్పేసి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పోస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ హఫీజ్ సయీద్ మామూలు వ్యక్తి అంటే వీడు మామూలు వ్యక్తి కాదు. వీడు లష్కర్ తోయబా చీఫ్. చాలా దేశాల్లో దాడులు జరిపాడు. చాలా దేశాల్లో వీడు వాంటెడ్ గా ఉన్నాడు. ఇండియాలో ముంబై దాడులు 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. మొన్న పుల్వామా అటాక్ లో కూడా కీలక సూత్రధారి ఈ హఫీజ్ సయీద్. హఫీజ్ సయీద్ ఇప్పటికే చాలా మాటలు మాట్లాడుతున్నాడు. ఇండియా గనక సింధు జలాలను ఆపేస్తే మేము మోదీ ఊపిరి ఆపేస్తామని పిచ్చిబాగుడు వాగుతున్నాడు. పాకిస్తాన్ మాత్రం ఈ హఫీజ్ సయీద్ ని మేము జైల్లో పెట్టామంటుంటే ఈ హఫీజ్ సయీద్ మాత్రం పాకిస్తాన్ లో భారీ బహిరంగ సభలు పెట్టి అక్కడ పాకిస్తాన్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఈ పోస్ట్ పెట్టింది. హఫీజ్ సయీద్ గ్యాంగ్ వర్గాల్లో అలజడి రేగింది. ఎందుకంటే ఈ పోస్ట్ పెట్టిన లారెన్స్ గాని మామూలు వ్యక్తి కాదు. చిన్న వయసులోనే ఇండియా భారతదేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. కొన్ని వేల మంది ఈయన గ్యాంగ్ లో ఉన్నారు. ఇప్పటికే కొన్ని వందల మంది షార్ప్ షూటర్స్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో ఉన్నారు అంటే వాళ్ళ కసిని అర్థం చేసుకోవచ్చు. ఏదో తాము దేవుడుగా భావించే కృష్ణ జింకను చంపినందుకే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు రాత్రి నిద్రపోనివ్వట్లేదు. ఆయన ఇంటి చుట్టూ ఎప్పుడు తిరగడం, గాల్లో కాల్పులు జరపడం, ఇవన్నీ కూడా సల్మాన్ ఖాన్ ని నిద్రపట్టని తీరు ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేస్తుంది. ఒక జింకను చంపితేనే లారెన్స్ బిష్నోయ్ గాని వాళ్ళ గ్యాంగ్ గాని సల్మాన్ ఖాన్ పైన ఒక టార్గెట్ పెట్టడం జరిగింది. అలాంటిది ఇంత అమాయకంగా బలి తీసుకున్న హఫీజ్ సయీద్ ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదంటుంది. వీళ్ళు కనుక నిజంగా టార్గెట్ హఫీజ్ సయీద్ అని కూడా ఖచ్చితంగా మట్టుబెట్టే అవకాశం ఉంది. వీళ్ళు బౌండరీలు కాదు, ఏ విధంగా పాకిస్తాన్ లోకి చొరబడి హఫీజ్ సయీద్ లేపేసే అవకాశం ఉంది. దీనిపైన భారతీయ ప్రజలు కూడా పూర్తి మద్దతు ఈ లారెన్స్ బిష్నోయ్కి ఇస్తున్నారు. నిజంగా భారతీయులను, అమాయకమైనటువంటి భారతీయులను విధంగా చంపడం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా లారెన్స్ బిష్నోయ్ ఖచ్చితంగా చెయ్యాలని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా లారెన్స్ బిష్నోయ్కి సపోర్ట్ వస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో.